వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. సాములు సాధువులు సర్వసంగ పరిత్యాగులు రాజకీయాల పట్ల ఆసక్తి, రాజకీయ ప్రమేయం అనేటటువంటిది దూరంగా ఉంచుకుంటే సాధు సజ్జన పరిషత్తుకు మంచిదని చెప్పి చాలామంది అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పొలిటికల్ కాంట్రవర్సర్గా ఉన్నటువంటి శారదాపీఠం అధిపతి స్వరూపానంద స్వామి తాజాగా చంద్రబాబు నాయుడు గారికి జై పలకడం అనేటటువంటిది సత్వరం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల నుండి విశాఖపట్నం శారదాపీఠం వరకు ఎన్నో ధార్మికమైనటువంటి ప్రదేశాలు, ధార్మికమైనటువంటి స్థలాలపైన స్వరూపానంద స్వామి తనదైనటువంటి బ్రాండ్ ఇమేజ్ నేయడమే కాకుండా వాటి ఔన్నత్యాన్ని విధ్వంసం చేసేందుకు ఎన్నో కుట్రలు చేశారని స్వరూపానంద స్వామి పైన అభియోగాలున్నాయి. గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలక పాత్ర పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారికి అనుంగ అడ్వైజర్గా స్వామి స్వరూపానంద సరస్వతి వ్యవహరించారనేటటువంటి అభియోగాలున్నాయి. యాగశాలల పేరిట, యజ్ఞాల పేరిట ప్రభుత్వ భూముల కబ్జా చేయడమే కాకుండా వాటిని కనుమరుగు చేసేటటువంటి కుట్రలో స్వాములు పావులుగా మారడం అనేటటువంటిది అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెల్లుతుందని చెప్పి కొంతమంది విమర్శకులు తమదైన స్టైల్లో విమర్శిస్తున్నారు. తాజాగా గత ప్రభుత్వంలో అన్నీ తానై నిలవడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని భవిష్యవాణిని వినిపించినటువంటి స్వామి స్వరూపానంద సరస్వతి తాజాగా చంద్రబాబు నాయుడు గారి విజన్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది, అమరావతి వేదికగా శారదాపీఠాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటనలు తెలిపారు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు సాధు సజ్జనులు స్వాములు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రజలు విసరించుకుంటున్నారు. అసలు స్వాములు వాళ్ళకున్నటువంటి పరిధులను పరిరక్షించుకుంటూ పీఠాలకు విద్యార్థులను తరలించే అంశం కాకుండా ఇతర అంశాలలో జోక్యం, ప్రభుత్వ భూముల సెటిల్మెంటు, ఫైరవి వ్యవహారాలు, ప్రభుత్వ అధికారులతో ఒక రకమైనటువంటి లోపాయకారి ఒప్పందాలతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. తాజాగా శారదాపీఠం ఉదాంతం అనేటటువంటిది ఒక్కసారిగా బయటికి పడడంతో నకిలీ మఠాలను, నకిలీ స్వాములకు సరైన శిక్ష పడాలని చెప్పి నెటిజన్స్ మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కాంట్రవర్షియల్గా మారినటువంటి స్వరూపానంద కానివ్వండి, నిత్యానంద కానివ్వండి, రమణానంద కానివ్వండి, రాజకీయాలకు ఒక రకమైనటువంటి అవగాహనతో వీళ్ళ పీఠాలను, వీళ్ళ సందేశాలను కొనసాగిస్తున్నారనేటటువంటి విమర్శలున్నాయి. ఈ అంశంపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు మనతో పాటు లైవ్లో ఉంటారు. ఆనందపీఠానికి పీఠాధిపతిలో కూడా శ్రీనివాసానంద స్వాముల వారు కొనసాగుతున్నారు. నమస్కారము శ్రీనివాసానంద సరస్వతి గారు. నమస్తే అండి స్వామి. ఎస్ స్వామీజీ, స్వరూపానంద సరస్వతి అంటేనే ఒక కాంట్రవర్సు, స్వరూపానంద సరస్వతి అంటేనే ఒక రాజకీయమైనటువంటి ఆలోచన ఉంటుంది. తాజాగా అతను చేసినటువంటి వ్యాఖ్యలపై మీరు ఎట్లా స్పందిస్తారు? స్వామి, చాలా సంతోషం. ఈరోజు మన రాజ్ న్యూస్ ద్వారా ఒక మంచి చర్చా కార్యక్రమాన్ని, అంటే వాస్తవికత సమాజానికి తెలియాలి అనేటువంటి ఆలోచనతో మీకు చాలా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారి మనం చరిత్ర మనం వెనక్కి వెళ్ళగలిగితే, చరిత్రను మనం చూడగలిగితే, గతంలో విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠుల వారు, శతానందుల వాళ్ళు, ఋషిశృంగ మహర్షి, చాలా ఋషులు ఉన్నారండి. వాళ్ళు
రాజుల్ని ఆశ్రయించారు. రాజస్థానాల్లో వారి ప్రాబల్యాన్ని, వారి తాలూకా ముద్రని స్పష్టంగా వేసుకున్నారు. అయితే వారు ఎందుకు రాజుల పక్షాన్ని చేరి రాజ్యాలతో, రాజులతో మమేకమై సత్సంబంధాలు పెట్టుకున్నారంటే కేవలం ధర్మరక్షణ. ఋషులుగా, యోగులుగా, మునులుగా ఈ సనాతన హిందూ ధర్మ వైభవాన్ని కాపాడాలి కాబట్టి దానికోసం వారు రాజుల్ని ధర్మం వైపు నడిపించడానికి, రాజ్యాల్ని ధర్మానితో రక్షించడానికి వారు అటువంటి రాజులతో యజ్ఞాలు, యాగాలు, అనేక ధర్మకార్యాలు చేయించారు. అంటే స్వామీజీలు రాజకీయాలు, మీరు అన్నారు రాజకీయాలు ప్రమేయం ఎందుకు అంటే, రాజకీయాలు ప్రమేయం తప్పు లేదు, కానీ ఆ రాజకీయం ధర్మయుక్తంగా ఉండాలి. ఆ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, లేకపోతే అధికారులు కానీ, స్వామీజీలు వారిని ధర్మం వైపు నడిపించాలి, ధర్మకార్యాలు చేయించాలి, ధర్మాన్ని రక్షించేటట్లుగా ప్రతి అడుగు ఉండాలి తప్ప స్వార్థానికో స్వలాభాన్ని ఆశించో, లేకపోతే వ్యక్తిగత స్వార్థానికో. చూడండి స్వరూపానంద గారు, ఆయన పేరు చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది కూడా హిందూ సమాజానికి. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆ విశాఖ శారదాపీఠం దాని మీద కూడా చాలా కోర్టులో కూడా శృంగేరి జగద్గురువులు వాళ్ళు శారదాపీఠం అనేది ఒక్క శృంగేరి జగద్గురు పీఠం మాత్రమే. అటువంటి శృంగేరి ఆ పీఠాన్ని ఈయనేందో శారదాపీఠం అని ఎవరిచ్చారు ఈయనకి? ఒక భారతదేశంలో శారదాపీఠం అనేది ఒక శృంగేరి జగద్గురువులు మాత్రమే. ఆ కోర్టుకు వెళ్ళి చాలా నిలదీస్తే విశాఖ శారదాపీఠం అని ముందు విశాఖ అని పెట్టుకున్నారు. అన్నీ కూడా కుటిలమే. కాబట్టి ఈయన ఎప్పుడు ఈ రాష్ట్రం బాగుండాలని కానీ, లేకపోతే దేశం బాగుండాలి, సమాజం బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు యజ్ఞాన్ని అయినా చేశాడా? ఎప్పుడు ముఖ్యమంత్రి ఈయన గెలవాలి, లేకపోతే ఈయనేదో అయిపోవాలి, ఈయనకి మంత్రి పదవులు రావాలి, ఈయనకి ఏదో అయిపోవాలి, ఒక పార్టీయే 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, ఒక వ్యక్తే మొత్తం ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటే, ఏ స్వామీజీలు, ఏ ఋషులు కూడా ఒక యజ్ఞాన్ని కానీ, ఒక యాగాన్ని చేసినా వారు బాగుండాలని కోరుతూ లోక కళ్యాణాన్ని కోరుతారు. ఈయన అది కాదు, ఈయన పూర్తిగా స్వార్థం, స్వప్రయోజనాల కోసమే ఈయన రాజశ్యామల యాగాలని, లేకపోతే రకరకాలుగా కేసీఆర్కి చేశాను దానివల్లే గెలిచాడని, జగన్మోహన్ రెడ్డి గారికి చేశాను దానివల్లే గెలిచానని ఆయన 30 సంవత్సరాలు మీరు చెప్పారు కదా. మళ్ళీ మొన్న ఆయన ఆ శారదాపీఠం, విశాఖ శారదాపీఠం అని చెప్పకూడదు, అది విశాఖ ఆయన ఆశ్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాల్గొన్నారు వార్షికోత్సవంలో. మీరు చెప్పినట్టుగా ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి కొనసాగుతారన్నారు. ఏది మీరు చేసిన యాగం కేసీఆర్కి చేశారు, ఆయన చిత్తుగా ఓడిపోయారు. మరి ఈయనకి చేశారు, ఇక్కడ కూడా డిపాజిట్ లేకుండా పోయింది. మరి మీ యాగాలకి ఏది మీరు చెప్పేటటువంటి మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుంది, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ముద్దులు పెట్టినట్టు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కొనసాగారు? అంటే స్వామి ఈయన ఒక మోసకారి, కాషాయ బట్టలు వేసుకున్నటువంటి మీరు ఇచ్చిన రాయంలో వారిని కాషాయం వేసుకొని రాముగా వస్తే సీతమ్మ వారు ఆ లక్ష్మణ రేఖ దాటదు. కాబట్టి ఆ అమ్మ దాటాలి అంటే లక్ష్మణ రేఖ రావణుడు దాటలేకపోతున్నాడు. కాబట్టి ఆమె బయటికి రావాలి. ఆమె బయటికి రావాలంటే నేను రావణ్ణి అంటే ఆ అమ్మ బయటికి రాదు, సీతామహాతల్లి. కాబట్టి కాషాయ బట్టలు, కాషాయంబరదారుగా ఒక సాధు పొంగవుడుగా వెళ్ళి ఆ సీతమ్మని వారికి మాయ మాటలు చెప్పి మరి బయటికి తీసుకొని వచ్చేటట్టుగా చేసి బలాత్కరించి అపహరించాడు రామాయణం చెప్తుంది. మరి ఈయన చేస్తుంది అదే కదా, కాషాయ ముసుగు. ఈయన పూర్తిగా మీరు చెప్పేటట్లుగా సెటిల్మెంట్స్ కానివ్వండి, పైరవీలు చేయడం కానివ్వండి, ఎక్కడ భూములు ఉంటే ఆ భూములు కొట్టేయడం కానివ్వండి, ఆశ్రమం పేరు చెప్పి మీరు అన్నారే యజ్ఞాలు, యాగశాలలు, మేము హోమాలు చేస్తామని, మరి భీమిల్లో 15 ఎకరాల భూమి ఆశ్రమంగా అని చెప్పారు. తర్వాత దాన్ని కమర్షియల్గా మార్చుకొని మేము అవకాశం ఇవ్వండి, మేమేదో వినియోగించుకుంటామా అంటే జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద ఇచ్చేయడం. ఇదేదో సొమ్ము గారు జాగీర్లాగా ధారాతత్వం చేశాడు. ఏమిటండి ఇవి? కాబట్టి ఒక కాషాయ బట్టలు వేసుకున్నామంటే
దానికి ఒక సనాతన ఋషి సాంప్రదాయాన్ని పాటించాలి. ఈయనకి గురువెవడో తెలియదు, ఈయన ఆ పీఠాన్ని పెట్టింది ఎవడో తెలియదు, స్వయం ప్రకటిత స్వామిగా తయారయ్యి పోనీ కాషాయ బట్టలు వేసుకున్నావు సంతోషం, దానికైనా అవన్నీ తీసుకోవాలి. కనీసం అపకీర్తి లేకుండా, అపచారం లేకుండా, సమాజం చేత్కరించకుండా, సమాజం తిట్టుకోకుండా ఈ కాషాయ బట్టలు వేసుకున్నటువంటి ఇటువంటి వ్యక్తుల వల్ల మొత్తం సమాజానికి, స్వామీజీలు వ్యవస్థకే మొత్తం చీడ పురుగులా దాపరించాడని స్వామి శ్రీనివాసానంద స్వాముల వారు తిరుపతి తిరుమల దేవస్థానం చుట్టూ కూడా అపవిత్రమైనటువంటి కార్యక్రమాలకు స్వామి స్వరూపానంద శ్రీకారం చుట్టారనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. గతంలో అలిపిరి నుండి ఈయనకు పూర్ణకుండ ఆహ్వానం పలికి అన్ని సనాతన ధర్మాలకు విరుద్ధంగా ఇతనికి ఆహ్వానం పలికారని వివాదాలు కొనసాగాయి. అసలు దానిపైన ఎట్లా స్పందిస్తారు? అవునండి, ఇది చాలా బాధాకరం అండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండేతికి ఇచ్చే వెంకటేశ్వర సమోదేతో నా భవిష్యతి, అటువంటి కల్ప ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర ఈశ్వర్తులు ఎంతమంది సామ్రాజ్యవేత్తలు అందరూ కూడా అక్కడ ఉండేటువంటి ఆచారాన్ని గౌరవించారు. అక్కడ ఉండేటటువంటి స్వామి ప్రాభల్యాన్ని, స్వామి తాలూకా కీర్తి ప్రతిష్టల్ని ఇనుముడించేటట్లుగా వ్యవహరించారు తప్ప ఎక్కడ కూడా స్వామికి అపచారం అనేది, స్వామికి బాధ అనేది, అక్కడ ఉండేటటువంటి ఏదైతే అక్కడ కట్టుబాట్లు ఉంటాయో, ఆచారాలు ఉంటాయో, ఆ నియమాలు ఉంటాయో ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా తూచా తప్పకుండా పాటించారు అందరూ, రాజుల నుంచి ముఖ్యమంత్రులు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఇది ఒక తిరుమల తిరుపతి క్షేత్రాన్ని, ఒక ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఒక ధార్మిక పుణ్యక్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా వారి ఇష్టారాజ్యముగా మార్చేసి చివరికి గదులు వ్యాపారం, లడ్డూలు ప్రసాదం వ్యాపారం, అక్కడ ఉండేటువంటి శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 10,000 రూపాయలు టిక్కెట్లు అని చెప్పి అది వ్యాపారం. ఒకటేంటండి, మొత్తం తిరుమల క్షేత్రంలో ఆ టిక్కెట్ రకరకాలుగా బ్లాక్లో అమ్ముకోవడం, వారి ఇష్టం వచ్చిన వారికి బ్రేక్ దర్శనాలని, సామాన్యులను ఇబ్బంది పెట్టడం, విఐపి దర్శనాలని, వారికి నచ్చిన వాళ్ళని, మంత్రులు వస్తే ఒక్కొక్క మంత్రి వెనక 100 మంది 150 మందిని పోలో మంది తీసుకుపోవడం, ఏమనంటే మా ఇష్టం, ప్రభుత్వం మా చేతిలో ఉంది అని ఇష్టానుసారంగా భేషజంగా మాట్లాడడం, గర్వంగా ప్రవర్తించడం. చివరికి ఎంత దారుణం అంటే తిరుపతి క్షేత్రం స్వామివారి వైభవాన్ని కూడా మంటగలిపే విధముగా కనీసం అన్నప్రసాదంలో పురుగులు పట్టిన బియ్యం వెంకటేశ్వర స్వామి ఆయన అడిగితే కోట్లాది మంది ఉన్నారు, కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి దాతలు మీకు తెలియదు కాదు. అటువంటిది అన్నం పెట్టుకోలేనటువంటి స్థితిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారా? పురుగులు పట్టిన బియ్యంతో వ్యాపారం చేసుకొని వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇచ్చేసి నాసిరకమైనటువంటి వస్తువులు, ఆ గొడాముల్లో నాసిరకమైన వస్తువులు అపరిశుభ్రంగా ఉండడం, ఈ మధ్యనే అవన్నీ స్వామి శ్రీనివాసానంద సరస్వతి అవన్నీ చిన్న అంశాలు. ప్రధానమైనటువంటి అభియోగం ఏంటంటే తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యుల నియమించేందుకు సుమారు 25 కోట్ల వరకు లంచాలు తీసుకున్నట్టు స్వామీజీ మీద అభియోగాలున్నాయి. సాహితీ ఇన్ఫ్రా అధినేతను టీటీడీ బోర్డు సభ్యులుగా చేయడానికి 25 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని ఓపెన్ అలిగేషన్ ఉన్నాయి. దీనిపైన మీరు ఎట్లాంటి విచారణకు డిమాండ్ చేస్తారు? తప్పనిసరిగా అండి, ఇవన్నీ కూడా సమాజంలో ఏది దాగదండి. బయటకు ఒక్కొక్కటి ఈయన చేసిన అఘాయిత్యాలు, ఈయన చేసిన అకృత్యాలు, ఈ దందాలన్నీ కూడా మాయ మాటలు చెప్పి పూజలు చేసి మీకు ఏదో అయిపోతుందని, పూజలు చేసి హోమాలు చేసి మీకు టీటీడీ మెంబర్స్ ఇస్తామని, లేకపోతే సింహాచల దేవస్థానంలో అన్నవరం ఒక టీటీడీ కాదండి, ఈయన చాలా వరకు పైరవీలు చేశారండి. ఇది సుస్పష్టం, అందరికీ జగమెరిగిన సత్యం. అనేక రకాలుగా వీరి వ్యక్తుల్ని, సంస్థలను వాడుకోవడం, డబ్బులు గుంజేయడం, ఇవన్నీ కూడా సమాజం కోడై కూస్తుంది. కాబట్టి దీనిపైన తప్పనిసరిగా ఇప్పుడు ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక సమగ్రమైన విచారణ జరిపించాలని, ఆశ్రమంలో ఈయనకి ఇన్ని 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఎలాగొచ్చాయి? ఒక ఆశ్రమాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తులకి ఒక 5 సంవత్సరాల్లో ఇన్ని 1000 కోట్ల ధనం ఎలాగొస్తుంది?
ఇవి ఎంత విలాసవంతమైనటువంటి ఆ భవనాలు, ఆ కారులు కానివ్వండి, ఇవన్నీ అవసరమా? Yes, ఇవన్నీ స్వామీజీ స్వామీజీ పోనీ ఎక్కడైనా స్వామీజీ మాకు వార్త వచ్చింది, మీరు సిబిఐకి మరియు రాష్ట్ర పోలీసులకు స్వరూపానంద అన్య మా కార్యక్రమాలపైన మీరు ఫిర్యాదు చేయబోతున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవం అది? నిజమండి, ఇది వాస్తవం కూడా. మొన్న ఆయన ఏదైతే మాట్లాడారో మీడియాతో, దానికి మేము బాధపడి 30 సంవత్సరాల నుండి నేను హిందూ ధర్మం కోసం ఎంతో కృషి చేస్తున్నానని అలాంటి మాయమాటలు చెప్తే మాకు చాలా బాధ అనిపించి వెంటనే దాన్ని ఖండించాం. ఇవి ఇక్కడ ఆడొద్దు, ఈయన కనీసం పరివర్తన వస్తుందేమో, ఇప్పటికైనా ఒక చంపెట్టి లాంటి ఆయన మాట కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు, అది పోయింది. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ గారి దగ్గర 25 కోట్లు లంచంగా తీసుకొని స్వామీజీ అతన్ని బోర్డు సభ్యుడిగా నియమించడం జరిగింది. 2 నెలలు కూడా అక్కడ పనిచేయకుండా ఎన్నో వివాదాలలో చేరుకున్నారు. ఎందుకంటేనంటే దైవత్వం అనేటటువంటిది చాలా పవర్ఫుల్, దేవుడున్నాడు నేనున్నాను అనేటటువంటి ప్రతి అంశంలో కూడా చూపిస్తారు. లక్ష్మీనారాయణ గారి దగ్గర 25 కోట్లు శారదాపీఠం అధిపతి తీసుకొని అతన్ని సభ్యునిగా చేర్పించిన 2 నెలలకే ఆయన పైన పలు కేసులు కాకుండా వివిధ అంశాలలో అప్రతిష్ట పాలయ్యారు. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? నిజమండి, ఇది చాలా వాస్తవికమైనటువంటి అంశాలు. స్వరూపానంద చేసినవన్నీ కూడా ఇటువంటివే. ఆయన వ్యక్తుల దగ్గర, సంస్థల దగ్గర, పెద్ద పెద్ద అధినేతల దగ్గర ఈ విధంగా రకరకాల ఆశలు చూపించి, ఒక్క తిరుమల క్షేత్రంలో టీటీడీ మెంబర్స్ మాత్రమే కాకుండా, అలాగే ఇటు విజయవాడ అమ్మవారు కనకదుర్గమ్మ ట్రస్ట్ కానివ్వండి, సింహాచలం బోర్డు మెంబర్స్ కానివ్వండి, చాలా దగ్గర పూర్తిగా ఈయన కాషాయ బట్టలు వేసుకొని ఇలాంటి వ్యవహారాలే తప్ప అందరినీ లోపరుచుకోవడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారికి ఏదో మేము చేస్తున్నాము, మీకు ఇదైపోతుంది, వ్యాపారంలో మీరు ఇలా అయిపోతారు, మీకు కోట్ల రూపాయలు వచ్చేస్తాయని రకరకాల మాయలు ఈయన చేస్తుంది మోసాలండి. సమాజానికి అందరికీ తెలిసిందే. కాబట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు స్వరూపానంద ఇంత తక్కువ కాలంలో ఎలాగా వచ్చిందంటే, ఈ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తామని, లేకపోతే ఉద్యోగాలకి మీకు స్థానచలనాలు ఎక్కడికి బదిలీలు చేస్తామని, అన్నీ ఒకటే కాదండి. మొత్తం ఈ విశాఖ శారదాపీఠం అది పూర్తిగా అది ఒక ఇలాంటి ధనార్జన, ధర్మం అనేది పోయింది. పూర్తిగా ఈయన ఇటువంటి కార్యక్రమాలకు మాత్రమే ఈయన చేస్తూ వాళ్ళు పిలిపించుకోవడాలు, వాళ్ళకి ఏదో చేయడాలు, వాళ్ళకి మభ్య పెట్టడాలు, మీకు ఇదిలా అయిపోతుంది మీరు రండి అని ఈయన ఫోన్ చేసి రప్పించుకోవడాలు, భేషజాలు చేసి ఇగోండి ముఖ్యమంత్రి నా దగ్గరికి వచ్చాడు, లేకపోతే గవర్నర్ వచ్చారు, ఇలాగ గొప్పలు చెప్పుకోవడాలు అన్నీ కూడా పూర్తిగా అసలు ఆయన పేరు చెబితేనే ఒక కాషాయ బట్టలు వేసుకొని ఎంత మోసాలా, ఎంత అవసరమా? కాషాయం అనేది ముసుగు ధరించి, అంటే ధనము తప్ప ధర్మం అక్కర్లేదా? ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయం మీద ఇన్ని దాడులు జరిగాయి, హిందువులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైనా ఆయన మాట్లాడా? ఎప్పుడైనా ఖండించారా? చివరికి బ్రాహ్మణులు జంజాలి తెంపేసి వారిని భౌతికంగా దాడులు చేసి పిఠాపురంలో వారి లెంపలు కొట్టి కాళ్ళతో తన్ని ఇంత అకృత్యాలు చేసినప్పుడు కూడా ఇది తప్పు అని ఒక మాట మాట్లాడారు. ఇలాంటి నికృష్టులకి, ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి మాయలు చేసేటటువంటి మోసగాళ్ళకేమో టీటీడీ వాళ్ళు పూర్ణ కుంభ స్వాగతాల. ఎంత దారుణం అండి. అందుకే ఇలాంటి వ్యక్తులు టీటీడీలో కాలు పెట్టబట్టే ఇలాంటి పూర్ణ కుంభాలు ఎవరికి ఇవ్వాలి? ఒక జగద్గురు పీఠాలకి వచ్చేటటువంటి ఒక శృంగేరి పీఠాధిపతులకు, లేకపోతే కంచి పీఠాధిపతులకు, లేకపోతే ఎవరికైనా ఒక ఉత్తములకి ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తులకి ఇస్తే ఆ క్షేత్రాలు అపవిత్రమైపోతాయి. అవన్నీ కూడా దేవుళ్ళు బాధపడతారు, అక్కడ ఉండేటువంటి భక్తులు మనోభావాలు గాయపడతాయి. కాబట్టి ఇలాగా బెదిరించడం, డిపార్ట్మెంట్స్ నా దగ్గర ఉన్నారని, బ్యూరోక్రసీ నా చేతుల్లో ఉన్నదని, అధికార గణం నా చేతుల్లో ఉన్నదని భయపెట్టడం ఒకటే కాదండి, అన్నీ ఆయన ఏ రంగులు ఉన్నాయో ఆ ఓసర్ వెళ్ళిలాగా క్షణానికి ఒక రంగు మారుస్తాడు, బయటికేమో కాషాయం చూపెడతాడు, లోన అన్నీ కూడా ఒక్క కాషాయ గుణం ఉండదు, అన్నీ రాక్షస గుణాలే. కాబట్టి ఇలాంటి పీఠాలని మేము మొన్నే కోరాము,
కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము కలిసి బండి సంజయ్ గారు ఆ, వారిని కూడా సంప్రదిస్తున్నాం. వారికి హోంశాఖ వారికి అప్పచెప్పారు కదండి. అంటే వారి ద్వారా శ్రీనివాసానంద మేము సరస్వతి గారు అంటే మీరు సిబిఐకి ఫిర్యాదు చేశారా, చేయబోతున్నారా? చేయబోతున్నాం. తక్షణమే సిబిఐకి మేము సాధు పరిషత్తు తరపున మేము తప్పనిసరిగా ఈయనకి ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఎలాగొచ్చాయి, ఎక్కడెక్కడ ఈ కాశీలో ఒక పీఠం, లేకపోతే శ్రీశైలంలో, లేకపోతే మరో క్షేత్రం, మొత్తం దేశంలో చాలా ప్రాంతాలలో ఆ పీఠాలు పెట్టడం. తిరుమలలో మీరు చూశారు వివాదం. ఆయనేమో వెంకటేశ్వర స్వామి శిఖరం కంటే, గోపురం కంటే ఎత్తుగా కట్టేస్తున్నారు. అసలు వెంకటేశ్వర స్వామి గోపురం కంటే అక్కడ భవనాలు ఎత్తుగా ఉండకూడదు, ఏదైనా ఏ నిర్మాణాలు కానీ ఎత్తుగా పెంచేయడం. దానికి హైకోర్టులో ముట్టికాయలు పెట్టి ఒక కమిషన్ వేసి అవన్నీ తొలగించారు. అంటే ఇవన్నీ ఇన్ని నిర్మాణాలు ఎలా చేస్తున్నాడు ఈయన? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలాగొస్తున్నాయి? అక్కడ కనీసం అన్నదానం చేస్తారా? పోనీ ఒక పూజ చేస్తారా? సామాన్యులకి భక్తులకి అన్నం పెడతాడా ఈయన? పోనీ సామాన్యులకి ఏమైనా విశ్రాంతినిస్తాడా, పడుకోనిస్తాడంటే అది ఉండదు. అక్కడ కేవలం కోట్లాది ధనాన్ని ఇచ్చేవారికి, రకరకాల వ్యక్తులకు తప్ప ఎట్టి పరిస్థితి సామాన్యులకి ఈయన తాలూకా పీఠాలు కానీ ఎక్కడా కూడా అందుబాటులో ఉండదు, సత్రాలు కానీ. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలిసి, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకులు కూడా కలిసి ఇలాంటి ఓసర విల్లులు, ఇలాంటి కాషాయ ముసుగు ధరించి హిందుత్వాన్ని మంట కలిపే వ్యక్తులు, ఇలాంటి వ్యక్తుల వల్ల మొత్తం సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. ఈయన చూసి మరొకరిని ఈ స్వాములు ఇలాగే తయారవుతారేమో. స్వామీజీ, ఇలాగేనండి. జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో కీలక పాత్ర పోషించినటువంటి ధనంజయ రెడ్డి గారికి చాలా క్లోజ్గా మూవ్ అయి విశాఖపట్నంలోని పలు ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసుకోవడమే కాకుండా కొంతమంది అధికారుల ట్రాన్స్ఫర్కు స్వామీజీ పూర్తి ప్రయత్నం చేశారనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఇది అక్షర సత్యం అండి. ఈయన పీఠంలో ఎప్పుడు సత్సంగాలు, మంచి విషయాలు, ఏదైనా దైవ కార్యాలు ఏమీ ఉండవు. పూర్తిగా ఇవే. ఎవరికి ట్రాన్స్ఫర్స్ కావాలన్నా ఈయన్నే సంప్రదించాలి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ప్రభుత్వ నాయకులు కానీ, అధిపతులు కానీ ఏవి చేరవేశాలన్నా మధ్యవర్తిత్వం ఈయనే జరిపించాలి. పూర్తిగా ఇదే ఈయన పని, ఇదే ఈయన తాలూకా వ్యాపకం తప్ప ఇంకొకటి లేదు 5 సంవత్సరాల్లో. ఈ విధంగా విశాఖపట్నంలో చాలా భూములు, పేదల భూములు, సామాన్యుల భూముల్ని రకరకాల జీవోలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఏ విధంగా చేయాలో. చివరికి విచిత్రం ఏంటంటే స్వామి, మీరు కూడా మీ నోటీసులో ఉందో లేదో నాకు తెలియదు, సింహాచల దేవస్థానం భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా లాగేసుకోవచ్చు, ఆ మానస ట్రస్ట్ని భ్రష్టు పట్టించి దాన్ని పక్కకు పెట్టి దాన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఏ విధంగా లాగేయవచ్చు, గుంజేయవచ్చు, వాళ్ళందరికీ ఆ దుర్మార్గులకి సలహాలు ఇచ్చింది ఈ దుర్మార్గుడేనండి, ఈయనే. లేకపోతే రాత్రి అశోక్ గారు అనువంశిక ధర్మకర్త, ఆయన తీసేసి అర్ధరాత్రి జీవో తెప్పించి సంచయితాన్ని వేసి మానసాసు భూములన్నీ కూడా లాగేశారు. వేల కోట్ల రూపాయలు విలువైన భూములు. పాపం వాళ్ళేమో ఆ పూసపాటి వంశస్థులు, అశోక్, ఆ గజపతి గారి కుటుంబం సమాజానికి, దైవానికి అంకితం చేస్తే వీళ్ళు దోచేసుకున్నారండి. దానికి ఈయనే ఆజ్యం. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి. అలాగే అక్కడ మనకు పంచగ్రామాల సమస్య ఉంది సింహాచలంలో. అక్కడ ఉండేటువంటి ఆ భూములు సింహాచల దేవస్థానం ఉండడం వలన ఈయనేమో వారికి హామీ ఇచ్చి వారిని కూడా లాభర్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అక్కడ ఉండే వారి వ్యక్తులు, ఆ గ్రామాలన్నీ కూడా వైసీపీని గెలిపించండి, వైసీపీకి ఓట్లు వేయండి, మీ పంచగ్రామాల సమస్య నేను పరిష్కరిస్తానని జగన్ గారితో మాట కూడా ఇప్పించాడు. అది పక్కనే పెట్టేశారు. పంచగ్రామాలు ఆ సమస్య అలాగే ఉండిపోయింది సింహాచల దేవస్థానం. కాబట్టి అన్ని మోసాలు, అన్ని మాయ, తగ, కుట్రలు, కుతంత్రాలు ఒకటే కాదండి. ఎన్ని రాక్షస గుణాలు ఉన్నాయో. ఆనాడు శుక్రాచార్యుడు రాక్షసుల కోసం, విజయం కోసం ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించి సమాజంలో ధర్మాన్ని నాశనం చేయడానికి, దేవతా గుణాలు, మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి శుక్రాచార్యుడు ఏ విధంగా వ్యవహరించాడో రాక్షసుల పక్షాన్ని చేరి ఈయన చేసింది అదే. ఒక్క మంచి పని చేయడు, ఒక్క మంచి మాట రాదు. ఒక శ్లోకం చెప్పమనండి ఆయన్ని, ఒక భగవద్గీత చెప్పమంటే మనం ఏదో వ్యక్తిగతంగా కేవలం వేషం, ఆ కాషాయ వేషం వేసుకొని ఈ విధముగా సమాజాన్ని
ఆయన హిందుత్వాన్ని భ్రష్టు పట్టించాడు కాబట్టి ఆ పీఠాన్ని తిరస్కరించమంటున్నామండి మేము. ఎస్ ఆ స్వామీజీ, పీఠాన్ని హిందువులు ఎవరు ఆదరించవద్దండి. స్వామీజీ, టీటీడీ వివాదాస్పద ఈవో ధర్మారెడ్డి గారితో కలిసి స్వామి స్వరూపానంద వ్యాపారాలు బెంగళూరులో విస్తృతంగా విస్తరించాయనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. మీ దగ్గర ఏ సమాచారం ఉంది ఈ అంశంపై? నా దగ్గరికి చాలా చాలా విషయాల సమాచారం మాకు ఉందండి. ఒక బెంగళూరే కాదు, చాలా ప్రాంతాల్లో, హైదరాబాదులో, అలాగే చెన్నైలో, చాలా ప్రాంతాల్లో, కాశీలో కూడా చాలా వరకు ఆయన ఈ అక్రమ సంపాదనతో, ఈ పైరవీళ్ళు, ఈ సెటిల్మెంట్స్, వీటి ద్వారా చాలా వరకు చాలా స్థలాలు, ఇప్పుడు అమరావతిలో ఒక పీఠాన్ని పెడతానంటున్నా. అమరావతిలో అక్కడ ఒక స్థలాన్ని కొని పీఠం పెట్టడానికి దాదాపుగా చాలా కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఈ డబ్బు ఎక్కడదండి ఈయనకి? ఇవన్నీ కూడా ఈ జవహర్ రెడ్డి గారు, అలాగే మొన్నటి వరకు కూడా పనిచేసినటువంటి కలెక్టర్స్ కానీ వాళ్ళందరినీ లోపరుచుకొని, ధనుంజయ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో చాలా విలువైన భూములు కాజేసి వాటిల్లో ఈయన కూడా రకరకాల ఈయనకు కావాల్సిందన్నీ కూడా రప్పించుకొని అన్నీ చేసినవన్నీ కూడా క్షేత్రాలను నాశనం చేశాడు. ఆయనకు వచ్చినటువంటి పీఠానికి చూడండి, ఎవరైనా పీఠానికి స్వామీజీలో, భక్తులో, లేకపోతే ఆధ్యాత్మిక చింతనాపరులో మీరు వెళ్తారండి. ఆయన పీఠానికి ఎవరు వెళ్తారో చూడండి. ఎప్పుడైనా ఏ స్వాములైనా ఆయన పిలిపించాడా? ఒక ధర్మకార్యమైనా పెట్టాడా? ఎప్పుడు ఇటువంటి ఎవరైతే చెడు మార్గంలో వెళ్తున్నటువంటి నేతలు, దుష్ట భావాలు ఉండేటటువంటి నాయకులు, ఏదో తినేద్దాం, మాకు చేతిలో పవర్ ఉందని, లేకపోతే నేను ఒక అధికారినని, ఇలాంటి ధనుంజయ రెడ్డి, లేకపోతే ఇలాంటి వ్యక్తుల్ని, విజయసాయి రెడ్డి చూడండి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చేతులు కలిపి వాళ్ళందరికీ ఆలోచనలు ఇచ్చి ఎక్కడ ఎలా చేయవచ్చు, ఏ భూములు, దేవాదాయ శాఖ భూములు ఎలా లాగేయవచ్చు, వాటిని ఏ విధంగా నోటిఫై చేసి మళ్ళీ వాటిని అవన్నీ మార్చవచ్చు, మార్చేసి రిజిస్ట్రేషన్ వ్యక్తిగతంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసేవచ్చు. ఇవన్నీ ఇటువంటి చెడు గుణాలు, చెడు భావాలు, ఇవన్నీ కూడా చెడు మార్గాలు చూపించిన వ్యక్తి అండి. కాబట్టి ఎంత చెప్పుకున్నా చెడుని ఈయనకి తక్కువేనండి స్వరూపానందకి. కాబట్టి ఇటువంటి దయచేసి మీలాంటి మీడియా సంస్థలు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలండి. ఇలాంటి వాళ్ళ వల్ల హిందుత్వానికి ఒరిగేది లేదు, నష్టం. ఈయన స్వార్థం కోసం అక్కడ ఉండేటువంటి మేనేజర్ ఆయన కామేశ్వరరావు అని, ఆయన చివరికి ఈయన చేస్తున్న అకృత్యాలు భరించలేక వదిలి వెళ్ళిపోయారండి. ఆ పీఠాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఆయన. సంవత్సరం అవుతుంది. ఇవి చూడలేక, భరించలేక. స్వామీజీ, స్వరూపానంద కొడుకు పైన కూడా ఎన్నో అభియోగాలున్నాయి. పర్టికులర్గా మహిళలతో మిస్బిహేవ్ చేశాడనేటటువంటి అభియోగాల నుండి చాలా వరకు భూ కబ్జాలలో కీలక పాత్రగా ఉన్నారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. వాటిపైన ఎలాంటి సమాచారం? అయితే నేను కూడా చాలా మంది మా దృష్టి కూడా తీసుకొచ్చారు. ఈయన ప్రవర్తన బాగోలేదని చెప్పి రాత్రిపూట ఎక్కడికో ఆయన చేయకుండా బయటికి వెళ్ళిపోతున్నారని మేము కూడా విన్నాం. అయితే వాటిని సాక్ష్యాలంటూ మనకు ఉండాలి. అవి ఉంటే తప్ప మనం డైరెక్ట్గా మనం మాట్లాడలేం. కాబట్టి ఏదైనా ఒక పొగలేనిది అగ్గి పుట్టదు అంటారు. అలాగే ఏదైనా లేకపోతే ఇలాంటి బయటికి ఊరకనే ఒక కాషాయ బట్టలు వేసుకునే వారి పైన సమాజం ఎప్పుడూ తప్పుడుగా మాట్లాడదు. ఎంతో కొంత దోషం ఉంటే తప్ప, ఎంతో కొంత తప్పులు ఉంటే తప్ప సమాజం వేలెత్తి చూపించదండి. అవి కూడా రానున్న రోజుల్లో అవన్నీ వాస్తవాలు బయటపడతాయి. ఈ పీఠాన్ని పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలన్నీ కూడా తేటతెల్లం కాబోతున్నాయి. అటువంటి ఆశాభావంతో మేమున్నాం. తప్పనిసరిగా హిందూ సమాజం ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి వ్యక్తుల్ని గరిహించాలి. దరిదాపుల్లో కూడా రానివ్వకుండా దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే గంటకొక మాట, పూటకొక మాట, పూటకొక భజన. ఈయన పొగుడుతాడు, ఆయన తిడతాడు. ఈయనేమో ఆకాశానికి ఎత్తేస్తాడు, ఆయనకేమో ముద్దులు పెడతాడు, ఈయనకేమో వాటేసుకుంటాడు. ఎవరు సామాన్యమైన భక్తులు ఎవరిని కూడా ముట్టనివ్వడు. దూరంగా ఉండండి అంటారు. ఆయన ఎవరిని ముట్టుకోరు మా స్వామి అని పక్కనే పెద్ద బిల్డప్లు ఇస్తుంటారు పక్కన ఆ శిష్యుగానం. ఈయనేమో వచ్చినటువంటి నాయకుల్ని కౌగులించుకొని వాళ్ళకి సారువాళ్ళు కప్పేసి వాళ్ళనేమో డబ్బుండేవాడిని ఒకలాగా రకరకాలుగా. మరి ఈ ద్వంద్వ ప్రమాణాలు అన్నీ మాయలు. కాబట్టి ఇటువంటిది చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉందండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కాషాయం వేసుకున్న ముసుగులో ఈ స్వరూపానంద లాంటి వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కరు తయారయ్యి హిందూ సమాజానికి
చీడ పురుగులుగా భ్రష్టు పట్టిస్తున్నారండి. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఆ భగవంతుడు, సకల దేవతలు మరి ఈ ధర్మాన్ని కాషాయ బట్టలు వేసుకొని ధర్మాన్ని రక్షించడానికి, దైవ ప్రాబల్యాన్ని పెంచడానికి, సమాజంలో హిందుత్వాన్ని ఉద్ధరణ చేయడానికి అవకాశాన్ని, కాషాయాన్ని వినియోగించకుండా నాశనం చేసి భ్రష్టు పట్టించేటప్పుడు దేవుళ్ళు కూడా ఊరుకోరు. తప్పనిసరిగా స్వరూపానందకి రోజులు దగ్గర పడ్డాయి. ఆయనకి గట్టి శాస్తి జరుగుతుందని మేము ఆశాభావంతో ఉన్నాం. శ్రీనివాసానంద సరస్వతి గారు 5 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రతి మాట మాట్లాడినటువంటి స్వరూపానంద గారు ఆల్ ఆఫ్ ది సడన్ ప్లేట్ ఫిరాయిస్తే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకా ఇతర రాజకీయ ప్రముఖులు కానివ్వండి, నమ్మే పరిస్థితులు ఉన్నాయంటారా? నమ్మరండి. ఈయన ఎవ్వరూ నమ్మరు. చివరికి విచిత్రం ఏంటంటే, ఆయన వెనకేసుకొచ్చినటువంటి వైఎస్ జగన్, వైసీపీ పార్టీ నాయకులు కూడా ఈయన కానీ కనిపిస్తే మనకి హిందువులు దూరం అయిపోతున్నారు, ఈయన హిందువులు ఎవడో కూడా అంగీకరించడం లేదని చివరికి వైసీపీ వాళ్ళు కూడా ఈయన్ని దూరం పెట్టడం పరిస్థితి వచ్చిందండి. దాన్ని తట్టుకోలేకే గత సంవత్సరం చందనోత్సవం సింహాచలంలో ప్రభుత్వాన్ని ఏమి చందనోత్సవం ఇది అత్యంత దారుణంగా ఉంది, అది ఇదని చెప్పి ఆయన వెంటనే విమర్శించి అక్కడే చందనోత్సవం ఈ నడుస్తూ వెళ్తుంటే చాలా మంది తిట్టి చేదరించి చేత్కారాలు పెట్టి కాషాయ బట్టలు వేసుకున్న దొంగ స్వామి వచ్చాడని చెప్పి ఆ లైన్లో అందరూ కూడా కేకలు వేస్తుంటే, అలాంటి స్థితిలో ఈయనకి వెళ్తే అక్కడ ఏదో బ్రహ్మాండమైన స్వాగతం పలికేస్తారు అనుకుంటే, ఈయనకి స్వాగతం పలికితే ఈ హిందువులు ఇంకా మా మీద దూరం అయిపోతారనేటువంటి ఆలోచనతో వాళ్ళు పట్టించుకోకపోతే వెంటనే కడుపు మండిపోయి శాపనార్థాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఏంటి ఇది ఇలా జరిగిపోతుందని విమర్శిస్తే, సాయంత్రం మొట్టుకేలు పెట్టుంటారేమో, వెంటనే సాయంత్రం పీఠం నుండి వేరే నేను అలా అనలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు, నేను వేరే దేవాదాయ అధికారులు అన్నానని చెప్పి మాట మార్చేయడం ఈయనకి కొత్త కాదండి. కాబట్టి మీరు చెప్పేటట్టుగా ఈయన మరి తప్పనిసరిగా ఆ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈయన తప్పనిసరిగా ఆ ప్రభుత్వాలు కూడా దూరం పెట్టాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన మొదటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడో మన తెలుగు విద్యార్థులు మన డెహ్రాడూన్లో అక్కడ ఏదో ఒక వరద వస్తే ఒక చూడ్డానికి వెళ్ళేటటువంటి ఒక డ్యామ్ దగ్గర గేట్లు తెరిస్తే కొట్టుకుపోయారు. ఆ కొట్టుకుపోతే చంద్రబాబు నాయుడు గారి తప్పది, ఆయనకేం సంబంధం ఉందండి? వీళ్ళేమో అప్పటికీ అధికారులు చెప్తున్నారు గేట్లు ఎత్తేస్తున్నాము, మీరు తొందరగా బయటికి వచ్చేయండి అంటే యువత కదా, వీళ్ళకి ఏదో వాళ్ళకి యువత అనే వాళ్ళకి పెద్దగా మాకేమైపోతున్నటువంటి వాళ్ళు భావనతో అందులో ఉండిపోయి చనిపోయారు. దానికి అంటగట్టి బాబు వచ్చాడు, అగోండి ఎప్పుడే రాష్ట్రంలో అపశకునాలు ప్రారంభమైపోయాయని చాలా మానసికంగా ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఈయనకి నచ్చితే ఒక నాయకుడిని పొగుడుతాడండి, ఈయన నచ్చకపోతే నచ్చకపోవడం అంటే ఈయన చెప్పింది అలా చేసేయాలి. పోనీ ఈయన చెప్పిందంటే ఒక యజ్ఞమా, యాగమా, లోక కళ్యాణానిక, లేకపోతే ఒక గుడ, గోపురం అదేం ఉండదు. ఈయన శిష్యులకి ఏదో ఇచ్చేయాలి, ఈయనకు వచ్చినటువంటి ఎవడో వచ్చిన వాళ్ళగా ఏదో పనులు చేసేయాలి, ఫైళ్ళు ఏమో మా చేతులు మార్చి చేయాలి. ఇలా ఎవరు అందరూ చేయరు కదండి. కాబట్టి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టి ఆయన చివరికి జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏ విధముగా మోసం చేయొచ్చు, హిందువుల నుంచి ప్రజల నుంచి దూరం చేయొచ్చు అని చివరికి స్వరూపానందని కాశీలో హిందువుగా మార్చేశాను, హిందువుడుగా మారిపోయాడు అని కాశీ గంగలో ముంచేసి ఎంత నాటకం ఆడాడండి. హిందువుల్ని కోట్లాది మంది హిందువుల్ని దేశాల్లో మోసం చేశాడండి. అంతటి నికృష్టుడండి ఈ స్వరూపానంద. నిజంగా ఆయన హిందుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే గంగలో స్నానం చేసి హిందూ ధర్మంలోకి వస్తే సంతోషం. కానీ ఆ రోజు హిందూ సమాజం నమ్మేసిందండి, అందరూ మేము విశ్వసించేసాం. నిజమే కదా, పోనీలే ఆయన క్రైస్తవుడిగా ఉన్నాడు, హిందుత్వంలోకి వచ్చాడా సంతోషం, పోనీ హిందూ ధర్మంలో ఉండి మంచి పనులు ఈ రాష్ట్రంలో జరుగుతాయేమో ఆశాభావంతో అందరూ వచ్చేసారు. చివరికి ఏమైంది, ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే విజయమ్మ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అదేం కాదు నా కొడుకు క్రైస్తవుడే, మేము క్రైస్తవ కుటుంబమే, మేమేమి హిందూ ధర్మంలో మారలేదు. ఆయన కూడా కేటతలం చేసి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే జెరూసలేం వెళ్ళిపోయాడు. మరి హిందువుడిగా మారిపోయిన వాడు జెరూసలేంకి ఎందుకు వెళ్తాడంటే
ఎంత మోసం అండి. జగన్మోహన్ రెడ్డి, స్వరూపానంద ఇద్దరు ఎంత కలిపి నాటకం చేసి హిందూ సమాజాన్ని మోసం చేసి. కాబట్టి ఇవన్నీ కూడా విడిచిపెట్టవు స్వామి. ఈ పాపాలన్నీ కూడా తగులుతాయి తప్పనిసరిగా. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1468 దేవాలయాల పైన దాడులు జరిగాయి. అంతర్వేది, విశాఖపట్నంలో హనుమాన్ దేవాలయము, పిఠాపురంలో ఆధ్యాత్మిక మందిరాన్ని ధ్వంసము, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు స్వామి స్వరూపానంద సరస్వతి కానివ్వండి, శారదా పీఠము నుండి ఒక అటెండర్ కానీ ఒక ప్రకటన విడుదల చేయలేదు. ఎందుకు? వాళ్ళు ఎందుకు ప్రకటనలు విడుదల చేస్తారు స్వామి? పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆ విశాఖ శారదా పీఠాన్ని అమ్ముడిపోయేటట్టుగా చేశాడు. అది ఒక వైసీపీ పీఠంగా మార్చాడు తప్ప అది ఒక ఆధ్యాత్మిక పీఠంగా ఎప్పుడూ ఆయన ప్రవర్తించలేదు. పూర్తిగా అమ్ముడిపోయాడు ఆయన. ఆయనకి కావాల్సింది డబ్బు, సంపాదన, ఆయనకి కావాల్సింది కిరీటాలు. వచ్చిన మంత్రులు అందరూ కూడా ఆయన కాలు మీద పడిపోవాలి. ఆయనకి ఏమో సాలువాలతో సత్కరించేయాలి, మెడలో రకరకాల దండలు వేసేయాలి, సూట్ కేసులు అందించేయాలి, బ్యాగులు పట్టుకొని రావాలి. ఇదే కావాలండి. ఆయన ఎప్పుడు ఖండించాడండి? ఎక్కడికో మీరు అంతర్వేది లేకపోతే శ్రీశైలం, మీరు తిరుమల అంటున్నారు. రామతీర్థం విశాఖపట్నం పక్కనే 35 కిలోమీటర్ల రామతీర్థంలో రాముడికి శిరశ్ఛేదనం చేస్తే, రాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని శిరస్సు ఖండించారంటే హత్య. అది రాముడు హత్య. దేవతా విగ్రహం అంటే ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. ప్రాణం ఉంటుందనే కదండి మనం వెళ్ళి స్వామికి నైవేద్యం పెడతాము, ధూపదీప నైవేద్యాలు ఇస్తాము, మన మొక్కుబళ్ళు చెల్లిస్తాం. మరి శిరస్సు ఖండించారంటే రాముడు హత్య జరిగింది. అటువంటి సందర్భంలో ఇది తప్పు అని మీరు చెప్పేటట్టుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, వచ్చి చూడటం కానీ ఎక్కడ చేశాడండి ఈయన? కాబట్టి హిందూ సమాజం ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. కాషాయం తీస్తావా తీయవా? నువ్వు ఆ పీఠాన్ని ప్రభుత్వానికి భవిష్యత్తుగా హిందూ సమాజం, హిందూ ధార్మిక సంఘాలు దాన్ని పీఠాన్ని తాళం వేసేయాలి. ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చే పీఠాల వలన మిగతా ఆశ్రమాలు, ఈరోజు ఎన్నో పీఠాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎంతోమంది మహానుభావులు, సాధు పుంగవులు ఉన్నారు హిందుత్వం కోసం కష్టపడేటటువంటి స్వామీజీలు. వాళ్ళందరి మీద ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలాంటి ఆశ్రమం వలన మిగతా ఆశ్రమాలకి, మఠాలకి, పీఠాలకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ఒక సెప్టిక్ అయితే ఆ అవయవాన్ని ఎలాగైతే తొలగించేస్తామో అలాగే ఈ పీఠాన్ని కూడా తొలగించాలి. విశాఖ శారదా పీఠం ఏదైతే పెట్టుకున్నాడో దీన్ని తీసేయాలి, సీజ్ చేయాలి. లేకపోతే ఆయన చూసి మరొకడు ఈ విధంగా సులభంగా కోట్లు సంపాదించి వచ్చాను. రకరకాల అప్పటికప్పుడు స్వయం ప్రకటిత స్వాములు ఇళ్ళకి తయారైపోవచ్చు. కాషాయ బట్టలు వేసుకొని 4 మాటలు చెప్పేసి, చూడండి ఎవడో జ్యోతిష్కుడు ఆయన ఏదో పెద్ద గడ్డాలు పెంచుకొని రుద్రాక్షమాలు వేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డికి ఇన్ని సీట్లు వస్తాయి, రోజు పెద్ద చర్చలు. చివరికి ఏమైందండి? సరే, ఎవరికి వస్తాయా రావా అంత అవసరమా? ఈ విధంగా ఇలాంటి వ్యక్తులు సమాజంలో తయారయ్యి మరొకరు కాషాయ బట్టలు వేసి హిందూ సమాజాన్ని మోసం చేస్తూ ఉంటే సమాజం ఎప్పుడు మోసపోవడం. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంకి ఎంత నష్టం కలుగుతూ ఉంటే మరి మాలాంటి వాళ్ళు చూడగలమా చెప్పండి. కాబట్టి అందుకే మేము మా ఆశ్రమం మీద దాడులు చేసిన, పోలీసులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన, చివరికి సాక్షి ఛానల్లో మా పైన దుష్ప్రచారం చేసిన, మేము ధర్మం కోసం నిలబడ్డాం తప్ప ఏదో ఒక పార్టీ కోసం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆ రోజు పుష్కరాల్లో ఆలయాలు తొలగించేటప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు అమెరికాలో ఉన్నారు. అప్పుడు దానికోసం ఉద్యమం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కామినేని శ్రీనివాస్ గారిని మంత్రుల్ని ఇద్దరిని పంపించి ఆ రోజు విజయవాడలో సభ పెట్టాం. ఆ రోజు ఈ వైసీపీలో దేవాదాయ శాఖ మంత్రిగా చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యేగా. ఆ సమయంలో ఆ సభ పెట్టి మేము ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్పారు. అయ్యా, మేము తీసేయమన్న ఆలయాలు ఇవి. కానీ విజయవాడ కమిషనర్ ఒక ఆయన ఇతర మతస్థుడు, ఆయన ఏం చేశాడు? ఆయన అత్యుత్సాహం ప్రదర్శించి ఇదే అదునుగా వాళ్ళే కొన్ని మరి అవి అవసరం లేని ఆలయాలు కూడా తీసేశారు. దానికి సభలో కామినేని శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. అది వాళ్ళ వ్యక్తిత్వం అంటే ఉన్నతమైనటువంటి ఆలోచన అంటే. మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో అంటే ఆ రోజు కూడా మేము ఉద్యమం చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి సమయంలో మీరు చెప్పేటట్టుగా దాదాపుగా 1400కు పైగా ఆలయాలు, దేవతా విగ్రహాలు, రథాలు, దేవాలయ భూములు, దేవాలయ సంస్థానాలు, ఇన్ని
మొక్కలు చేసేసి తగలబెట్టేస్తే పిచ్చివాడు చేశాడు, మతి స్థిమితులు వాడు చేశాడు. ఎంతమంది అండి ఈ 1400లకు పైగా ఈ సంఘటనలన్నీ కూడా పిచ్చోడికే ఇవే కనబడుతున్నాయా? పిచ్చోడికి అంతర్వేదిలో రథం ఉన్నదని ఎలా తెలిసింది? అక్కడికి వెళ్ళి వాళ్ళ లోనకి ఎలా వెళ్ళగలిగాడు? ఈ పిచ్చోడికి రామతీర్థం కొండపైన రాముల వారు ఆలయంలో విగ్రహం ఉందని ఆ తాళాలు పగలగొట్టడం, కోసేయడం, బ్లేడ్లు పట్టుకొని అంత పగడ్బందీగా అంత పిచ్చివాడికి ఇవన్నీ అవసరం ఉంటాయా? ఒక్కడే చేసేయగలడా ఇవన్నీ కూడా ఈ పిచ్చివాళ్ళు? అంటే జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంత ఆ శాపాలే తెగిలాయి ఈరోజు. ఈ స్వరూపానంద కూడా ఆ శాపాలే తగులుతాయి కదా. తప్పనిసరిగా అండి హిందూ ధర్మం పైన దాడులు చేసినటువంటి ఏ రాజు బ్రతికి బట్ట కట్టలేదు. మహమ్మదీయులు కానీ, గజనీలు కానీ, గోరీలు కానీ భారతదేశంలో ఆలయాల మీద దాడులు చేసి ఆలయాన్ని ఛిద్రం చేసి నాశనం చేసిన వాళ్ళు ఈరోజు ఢిల్లీ ప్లాట్ఫారంలో ఆ గోరీ వంశస్థులు కానీ వాళ్ళ మహమ్మదీ వంశస్థులు అడుక్కునే స్థితిలో ఉన్నారు. చెప్పమనండి ఈరోజు ఆ మొఘలై వంశస్థులు ఎవరైనా ఉన్నారో చూడండి, చరిత్రలో కనుమరుగు అయిపోయారండి. కాబట్టి అంతకంటే గొప్పవాడు స్వరూపానంద, జగన్మోహన్ రెడ్డి, ఈ వీళ్ళకి ఇదే సాక్షి ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో మరి ఆయన ఎప్పుడు కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ ఎందుకు ఇస్తాడండి? ఆయనకు కావాల్సింది సూట్ కేసులు, ఆయనకు కావాల్సింది డబ్బు తప్ప. సమాజం అనుకుంటుంది ఆయన స్వామీజీ అని. నేను స్వామిని కాదురా బాబు, నేను ఒక వ్యాపారిని. ఆ వ్యాపారం కూడా ధర్మ మార్గంలో చేస్తారు చాలామంది, అది కూడా ఈయనకు అక్కర్లే, అధర్మమే. ఆయన ఒక మధ్యవర్తిగా ఉండి పైరవీలు చేసుకొని సంపాదించుకోవడానికి నేను కాషాయ బట్టలు వేసుకున్నాను రా బాబు, నేను స్వామిని కాదురా అని ఆయనకి తెలుసు. మాలాంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు, సమాజానికి తెలియదు కదా. కాషాయ బట్టలు వేసుకుంటే స్వామీజీ అనుకుంటారు, కాళ్ళకు దండలు పెట్టేస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు. కానీ ఆ మనసులో ఇతరులు ఎరుంగుకున్న ఈశ్వరుడు ఎరుంగుడా అంటారు. అలాగా సమాజానికి తెలియదు. కాబట్టి ఇటువంటి చీడ పురుగుల్ని రైతులు ఎలాగైతే పంటకి ఆ చీడ పట్టేటప్పుడు, పురుగులు పట్టేటప్పుడు మందులు పిచికారీ చేసి పంటను ఎలా రక్షించుకోవాలో, అలాగే ఈరోజు హిందూ సంఘ నాయకులు కానీ మీలాంటి మీడియా సంస్థలు కానీ నిజమైనటువంటి స్వాముల్ని బయటకు తీసుకురావాలి. ఇలాంటి వ్యక్తుల వల్ల చాలా ప్రమాదం, సమాజానికి తీరని లోటు, సమాజానికి ఒక చెడ్డ పేరు, ఒక మాయన మచ్చలా ఏర్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీరు పదే ఇటువంటి కార్యక్రమాలు చేసి సమాజానికి వాస్తవాలు తెలియకపోతే సమాజం నష్టపోతుంది, ధర్మం నష్టపోతుంది, నమ్ముకునేటువంటి హిందూ వ్యవస్థలు నష్టపోతాయండి. కాబట్టి ఈయనకి అవన్నీ లేదు. చివరికి ఎంతటి దారుణం అంటే అండి, ఈ స్వరూపానంద సింహాచల దేవస్థానంలో విజయసాయిరెడ్డి వచ్చేటప్పుడు కేవలం అనువంశిక ధర్మకర్తగా వచ్చేటప్పుడు ఒక ప్రధాని, ఒక ముఖ్యమంత్రి, లేకపోతే ఈ దేశంలో 4 పీఠాలు ఉన్నాయి, దాన్నే చతురామ్నయ పీఠాలు అంటారు. అలాంటి పీఠాధిపతులు వచ్చేటప్పుడు మాత్రమే సింహాచలంలో స్వామికి పూర్ణకుంభ స్వాగతం. విజయసాయిరెడ్డి కూడా పూర్ణకుంభ స్వాగతం జరిగితే ఆ రోజు మీడియా మొత్తం కూడా ఇది ధర్మమా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేటప్పుడు కనీసం ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఈయన వల్ల సమాజం చాలా నష్టపోయింది. ఇక భవిష్యత్తులో నష్టపోనివ్వం మేము. తప్పనిసరిగా బెజవాడ కనకదుర్గమ్మ సమక్షంలో ఉన్నటువంటి దుర్గా ఘట్లో అన్యమతాల బాప్టిజం కొనసాగుతుంది అని చెప్పి వివాదం చెలరేగినప్పుడు స్వామి స్వరూపానంద అక్కడ దుర్గఘట్లో పవిత్రత లేదు అనేటటువంటి వ్యాఖ్య చేశారని గతంలో వివాదం చెలరేగింది. ఎంతవరకు వాస్తవం అది? అంతే, ఆయనకి జగన్మోహన్ రెడ్డి అండదండలుగా ఉన్నాడు. బ్యూరోక్రసీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీలు ఈయన తీసుకుని వెళ్ళి డీజీపీ కార్యాలయాలు ప్రారంభించడం, డిఐజీ కార్యాలయాలు ప్రారంభించడం, విశాఖపట్నంలో డీజీపీ ఆఫీసు ప్రారంభించడం, ఈ విధంగా నా చేతిలో మొత్తం ఉన్నారని. విజయవాడ కనకదుర్గమ్మ పరమ పవిత్రమైనటువంటి సాక్షాత్తు ఆ విజయుడు అర్జునుడు తపస్సు చేసినటువంటి పరమ పుణ్యక్షేత్రం, శక్తిపీఠాలలో 18 శక్తిపీఠాలలో మహాపీఠం. అలాంటి విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆ పున్నమి ఘాటులో మత ప్రచారం చేస్తే స్వామీజీలు ముందుకొచ్చి మాట్లాడాలి, ఖండించాలి. ఏమయ్యా, మా బాప్టిజం ఇవ్వాలంటే, మీరు మతాన్ని ఇవ్వాలంటే ఎక్కడో వేరే చెరువుల్లోనో ఎక్కడో మీరు చర్చిల్లో మీరు బాప్టిజం ఇచ్చుకోవాలి. విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రంలో ఎంత అపచారం అండి, ఎంత అది చట్ట విరుద్ధం. వెంటనే వాళ్ళు శిక్షించాలా లేదా? ఎండోమెంట్ చట్టాలు అస్సలు ఒప్పుకోవడం లేదు కదండి.
మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఖండించారు ఆ విషయాన్ని. ఏమిటిది, ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు మా క్షేత్రాలని? విజయవాడ క్షేత్రంలో పున్నమి ఘాట్లో అమ్మవారికి అక్కడ తెప్పోత్సవాలు చేస్తారు. అమ్మవారికి తెప్పోత్సవాన్ని చక్కగా చేసేటటువంటి ప్రత్యేకమైన ఘాట్ అది. అక్కడ మా బాప్టిజం ఇస్తే ఈయన నోరు మూసుకొని ఉన్నాడు, ఒక మాట మాట్లాడడం. పోనీ మాట్లాడొద్దు, మౌనంగా ఉంటావంటే అక్కడ లేదు. ఏమైపోయింది, అమ్మవారు అన్ని ఘాటులు కూడా కాదు, ఏ ఘాట్లు ఇచ్చుకుంటే ఏమైపోయింది, అమ్మవారికి అన్నీ ఒకటే అని చెప్పి రకరకాలుగా హిందూ సమాజం అస్పష్టతతో అయోమయానికి గురి చేయడం, ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి స్వామి. మరి ఈయన చేసిన అకృత్యాలకు అదుపు లేదు, 1, 2 కాదు, పాపాల చిట్ట మొత్తం ఈ స్వరూపానంద. స్వామి అని పెట్టకూడదు అలాంటి వ్యక్తికి. స్వామి అంటే ఆ స్వామి అనే పదానికి కూడా అగౌరవమైనది. స్వరూప నందేంద్ర, చాలామంది స్వాములకి నంద అని ఉంటుంది, సరస్వతియో ప్రతి స్వామికి నంద ఉంటుంది, అది గురు పరంపర. వివేకానంద నంద ఉంటుంది, సన్యాసం తీసుకోండి. అలాగే మరి చిన్మయానంద, శివానంద అని ఉంటుంది. నందేంద్ర ఎవడిచ్చాడండి ఈయనకి? అంటే ఎంత అహంకారం అండి. శృంగేరి శారదాపీఠాన్ని ఇక్కడ పెట్టుకుంటావు పేరు. శారదాపీఠం అంటే శృంగేరి శారదాపీఠమే, ఇంకెక్కడా ఉండకూడదు, ఉండదు కూడా, అది నేరం, చట్టరీత్యా. అటువంటిది ఈయన శారదాపీఠం అని పేరు పెట్టేసి ఈయన గురువెవడో తెలియదు, ఎక్కడ సన్యాసం తీసుకున్నాడో తెలియదు. ఇలాంటివి ఒకటి కాదని చెప్పుకుంటే. కాబట్టి ఈ విధముగా ఆయన ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఇష్టారాజ్యంగా తయారైంది. ఈరోజు భయపడిపోయి నిన్న ప్రెస్ మీట్ పెట్టి, నేను భయపడి ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను ఎవరికి భయపడి నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, అంత అవసరమా? నువ్వు ఎవరికి భయపడలేదు, నేను భయపడలేదంటే ఆ మాటలోనే ఉన్నది. నువ్వు భయపడ్డావు కాబట్టి మాట్లాడు, భయపడిన వాడు ఎందుకు మాట్లాడతాడండి? అవసరం ఉంది ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం. అంటే ఈరోజు రాజశ్యామల యాగం పేరు మీద పెద్ద వ్యాపారం కొనసాగించారని స్వామీజీ పైన అభియోగాలున్నాయి. ఒక్క జంట దగ్గర 25 లక్షల రూపాయల ఎంట్రీ టికెట్టుగా రాజశ్యామల యాగానికి తీసుకొని 118 కోట్ల రూపాయలు ఒక్క యాగంతో సంపాదించాడనేటటువంటి అభియోగాలున్నాయి. ఏంటి అసలు రాజశ్యామల యాగాన్ని వ్యాపారపరంగా మార్చడం ఏంటి? అలాంటి అభియోగాలు ఎందుకు వచ్చాయి? రాజశ్యామల అనేది కాత్యాయని యాగములు, అంటే అమ్మవారు అనేక రూపాలలో, అమ్మవారు అనేక సహస్ర నామాలలో, యాగాలలో, యజ్ఞాలలో మల యాగమని, కాత్యాయని యాగమని, ఇక చాలా ఉన్నాయండి. అంటే ఈ రాజశ్యామల అనేది ఒక వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ఒక భ్రమలో, ఒక ఆశలో వాళ్ళని మామూలుగా చెబితే చండీ యాగము, లేకపోతే మరొక కాత్యాయని యాగము, లేకపోతే దుర్గా యాగము, అలాగే మహాలక్ష్మి యాగం అన్నారనుకోండి, అది వేరేగా ఉంటుంది. రాజశ్యామల అని పేరు పెట్టి, రాజశ్యామలగా నీకు రాజ్యం వచ్చేస్తుంది, నువ్వు మహారాజు అయిపోతావు, మంచి చక్రవర్తి అయిపోతావు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతావు, అలా మంత్రి అయిపోతావు, నీ ప్రాంతానికి ఎమ్మెల్యే అయిపోతావు అని ఈ విధముగా ఈయన తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ఆ రాజశ్యామలని పెట్టి, అది అనుకోకుండా ఆ రోజు అది కేసీఆర్కి ఆయన ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసి ఆయన ఎన్నో త్యాగాలు చేసేటని ప్రజలు ఆదరించారు, అక్కడ గెలిచారు. మళ్ళీ నువ్వు చేసావు కదా రాజశ్యామల, మరి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలి కదా. నువ్వు రాజశ్యామల యాగం చేసే ప్రతిసారి అది ఫలించి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆయన అక్కడ అయిపోవాలి కదండి. ఈరోజేమో ఆయన కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఈ మాయ స్వామి, ఈ మాయలోడు ఈయనేమో తాంత్రికుడు ఈయన, కాబట్టి ఇలాంటి వ్యక్తులు నాకు ప్రమాదం అని చెప్పి ఆయన తరిమేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి అయిపోయింది, రెండిట్లో చిన్న రేవడి అయిపోయింది. ఈయన చేసినటువంటి పాపాలన్నీ కూడా పండిపోయాయి, రేపో మాపో సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవ్వడానికి, ఫలాలు ఇవ్వడానికి. కాబట్టి ఎటు చూసినా దారులు మూసుకుపోయాయి. కాశీ వెళ్ళిపోదామా, ఋషికేశ్ వెళ్ళిపోదామంటే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. కాబట్టి ఈయన చేస్తున్న బీజేపీ అంటేనే హిందూ ధర్మానికి ప్రాధాన్యత ఇస్తారు. మీకు అయోధ్య రామాలయానికి దేశంలో అందరికీ ఇంపార్టెంట్ అయినటువంటి స్వాములందరికీ పిలిచారు, స్వరూపానంద పిలవలేదే, ఆహ్వానం పంపించలేదే.
ఎందుకు వాళ్ళకి తెలుసు ఈయన చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానీ తెలుసు, అందుకే పక్కన పెట్టేశారు. కానీ హిందూ సమాజం ఈ కాషాయ బట్టలు చూడగానే అదేమంటే స్వామీజీని అనుకుంటుంది, సమాజానికి అర్థం కావడం లేదు. చిన్న చిన్న వ్యక్తులు, ఒక మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి ఒక ఎమ్మెల్యేలు కానీ, పీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఆ ప్రాంతంలో ఈ 3 జిల్లాల వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు. ఈయన దగ్గర ఏదో ఉంది, ఏదో చేసేసి అయిపోతుంది అనుకుంటున్నారు. వెళ్ళి ఈ టికెట్లు పెట్టేయడం అని, ఒక యాగం చేశారనుకోండి, ఏదో పోనా హోమానికి ఆ నెయ్యి, ఆ సమిధులు, ఆ పూజకి అక్కడ ఉండేటువంటి ఋత్విజోత్తములకి, వేద పండితులకి తీసుకుంటే ధర్మమే. కానీ అలా కాదు, కేవలంగా కమర్షియల్గా చేసేది వ్యాపార ధోరణి. ఈ పూజ చేస్తే ఇంత, ఈ హోమం చేస్తే ఇంత, ఈ విధముగా సమాజంలో హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెచ్చేస్తున్నాడు. చివరికి సామాన్యులు ఈ పూజలు చేస్తే డబ్బులు ఉండే వాళ్ళకి పూజల, ధనం ఉండేవాడికి యజ్ఞాల, యాగాల, సామాన్యులకి అందదా, అవకాశం ఉండదా అని ఒక అపనమ్మకానికి తీసుకొచ్చాడు. విశాఖ ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్రలో మేము తిరుగుతుంటాం కాబట్టి, ఈ 4 జిల్లాలలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, చాలా మంది ఆయన పూజలండి ఆయన సామాన్యులకు చేయడండి, కోట్ల రూపాయలు ఇచ్చేవాడికి చేస్తాడండి. కాబట్టి చాలా మంది పదవులు ఆంక్షించేవాళ్ళు, నాకు మంత్రి పదవి కావాలనో ఎమ్మెల్యే కావాలంటే ఎవరికైనా ఆశే. నువ్వు మంత్రి అయిపోతావంటే మేము స్వామీజీలు మేము చెప్పాం అనుకోండి, ఒక స్వామీజీ చెప్పారంటే నిజం జరుగుతుందో అని చెప్పి ఒక ఆశతో ఉంటారు. దాన్ని ఆ విధంగా ఆయన స్వార్థానికి వాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేయడం, లక్షలు కోట్ల రూపాయలు గుంజేయడం, ఈయన చేసిన యాగాలన్నీ కూడా ఇటువంటివే. ఎక్కడా కూడా ఆయన కుటుంబం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, సమాజం బాగుండాలనే ఆలోచన ఏ కోసైనా కూడా ఈయనకు ఉండదు. మొత్తం స్వార్థం స్వార్థం స్వార్థం. కాబట్టి ఇది ఆయన మీరు చెప్పినట్టు అన్ని టిక్కెట్లే. శారదాపీఠంలో వెళ్ళే వాళ్ళందరూ ఆ టిక్కెట్లు కూడా సామాన్యులు కూడా కాదండి, లక్షాధికారులు కూడా వెళ్ళలేరు అక్కడికి, కోట్లాధిపతులు మాత్రమే వెళ్ళగలరు. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు శ్రీనివాసానంద సరస్వతి గారు? మీ డిమాండ్ ఫైనల్ గా మేము కోరేదంటే, మా డిమాండ్, మేము ఎంతైతే బాధపడుతున్నామో దయచేసి మీరు కూడా ఈరోజు ప్రసార మాధ్యమాలు, మీడియా ప్రతినిధులుగా, పెద్దవాళ్ళుగా మీరు కూడా, మేము కూడా తప్పు చేస్తే, శ్రీనివాసానంద సరస్వతి లేకపోతే మరో స్వామి తప్పు చేస్తే, మీరు చేస్తుంది తప్పు, ధర్మం కోసం మీరు కాషాయం కట్టారు, హిందూ సనాతన ధర్మాన్ని రక్షిస్తామని పీఠాన్ని పెట్టారు. ఆ పీఠం హిందూ ధర్మం తప్పుదారిలోకి వెళ్ళిపోతే, హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన స్థితిలో ఉండాల్సిన పీఠం, హిందువులకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన స్వామిగా ఉండి కాషాయం బరదారిగా ఉండాల్సిన మీరు తప్పుపోతున్నారు, తప్పుడు మార్గం వెళ్ళిపోతున్నారని వెంటనే మీరు మమ్మల్ని దండించాలి, అవసరమైతే ఫిర్యాదు చేయాలి, కాషాయం తీసేయాలి. ఏమి సామాన్యంగా వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే మరొకటి బ్రతకడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ కాషాయ బట్టలు వేసావంటే నీవు సమాజానికి అంకితం అయిపోయావు, దేశానికి అంకితం అయిపోయావు. ఒక స్వామి అన్నారంటే హిందుత్వానికి ప్రతినిధిగా మారిపోయాడు, కోట్లాది మందికి ఆయన ఈజ్ ద రిప్రజెంటేటివ్. అలాంటి ప్రతినిధి తప్పు చేస్తే మొత్తం సమాజం మీద పడిపోతుంది, హిందుత్వం మీద పడిపోతుంది. కాబట్టి ఇది ఎంత చారం అండి, ఎంత ఘోరం. నువ్వు తప్పు చేస్తే నీ ఆ తప్పు వలన నీవు నష్టపోతే పర్వాలే, సమాజం మొత్తం నష్టపోతుంది. ఈ స్వరూపానంద లాంటి వల్ల సమాజం అందరూ, స్వాములందరూ వీళ్ళందరూ దొంగ స్వాములు రా, ఇలాగే డబ్బుల కోసమే బట్టలు వేస్తారా, స్వాశ్రమాలు పెడతారా అంటే ఏం అవ్వాలి? ఈరోజు చాలా మంది ఇతర మతస్థులు బేట ప్రోపగండా చేస్తున్నారు, ఈ స్వామి ఎలాగని చెప్పి, అందరూ స్వాములు ఎలాగని చెప్తున్నారు. కానీ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మనం చూడండి, పరిపూర్ణానంద ఆయనేమో ప్రెస్ మీట్ పెట్టి 123 సీట్లు జగన్ గారికి గెలవబోతున్నారు, రేపు వైసీపీ పాలన వస్తూ ఉన్నది, జగన్ ముఖ్యమంత్రి అయిపోతున్నాడని ఎలా కౌంటింగ్ ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి, అంత అవసరమా ఏంటి? మహానుభావులు దివ్య దృష్టిలో చూసేశారా ఏమిటండి? అంటే ఎవరో ఏదో డబ్బులు ఇచ్చిన మాట్లాడే ప్యాకేజీలు తీసుకొని రకరకాల బయట. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, ధన్యవాదాలు మీకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా యావత్ మానవాళికి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని భంగపరిచే విధంగా వ్యవహరించినటువంటి ఎవ్వరూ కూడా భంగపడక తప్పలేదు. చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దానికి సాక్ష్యభూతాలుగా మారే అవకాశం ఉంది. స్వామి స్వరూపానంద కానివ్వండి, ఇతరులు కానివ్వండి, రాజ్ న్యూస్కు టార్గెట్ కాదు. వాళ్ళు చేసేటటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాల వల్ల జాతి, మతం, సాధు సజ్జనులు అపవిత్రంగా అపాసు పాలవుతున్నారు కనుక ఈ ప్రయత్నం కొనసాగిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు జరుగుతున్నటువంటి అన్యక్రాంతాలపై అన్యాయాలపై సిబిఐకి ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు. దానికి శ్రీనివాసానంద సరస్వతికి మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.